ఏముందన్న లైటింగ్. హాయ్ బ్రో. హాయ్ అన్న. బిగ్ బాస్ అన్న నిన్న బిగ్ బాస్ ప్రోమో చూసిన ఇందాకలే. అసలు ఆ యష్మిన్ అయితే వర్స్ట్ క్యాండిడేట్ అన్న. అసలు సోనియాని మించిపోయింది అనిపించింది నిన్న చూసిన అదే మన యష్మి సోనియాని మించిపోయిందన్న. అంత క్రూయల్ గా, అంటే ఒక మనిషిలో ఇంత క్రూయాలిటీ, ఇంత క్రూరత్వం, ఇంత వరస్ట్ మెంటాలిటీ ఉందని నిన్ననే అనిపించింది అన్న. వాడు డే 1 నుండి మణికంఠ గాడు నా భార్య కావాలి, నా భార్య మీద లవ్వు, పిల్లల మీద లవ్వు, నా మామయ్య నాకు రెస్పెక్ట్ కావాలి అంతా చీల్చుకుంటాడు. నేను అనిపించింది నాకు వాళ్ళ భార్య ఒకసారి వస్తే, అంటే బిగ్ బాస్ లోకి వస్తే వాడు ఎట్లుంటది, వాడి ఫీలింగ్స్ ఎట్లుంటాయి అనుకున్నా. అలాంటిది నిన్న ఫుడ్ పంపించింది అన్నావా. నిజంగా ఆ ఫుడ్ మణికంఠ గాడు తింటే వాడి హ్యాపీనెస్ చూడదాం అనుకున్నాం. ఎందుకంటే స్టార్టింగ్ నుండి వాడు స్ట్రగుల్ చేస్తాడు, కానీ తినిపిస్తారు అనుకుంటే చేతి దాకా వచ్చిన కూడిని గుంజుకున్నట్టు యష్మి పగబట్టిందన్న. నాగుపాము పగబడితే ఎట్ట పడుతుందో అట్ట పట్టిందన్న మణికంఠ గాని. వాడు నిజంగా మణికంఠ గాడికి ఇది ప్లస్. ఎందుకంటే జనాల ఓటింగ్ మణికంఠకి పెరిగిద్ది. మణికంఠ ఏం చేయనవసరం లేదు, సైలెంట్ గా ఉంటే చాలు. ఎందుకంటే నిఖిల్ అంటే అంత మోజు ఎందుకన్నా. నిఖిల్ నేను అనుకున్నా, నేను నిఖిల్ గాడు సోనియా కాకపోతే యష్మి కూడా కాకపోతే సీత. వాడు యుద్ధం చేస్తూనే ఉంటాడు, వాడి మీద వీళ్ళు యుద్ధం చేస్తూనే ఉంటారు. సోనియా యుద్ధం చేసిన రోజు యుద్ధం చేసింది, ఓటమి అంగీకరించింది, వెళ్ళబోయింది. ఇప్పుడు మళ్ళీ యష్మి వచ్చింది. ఎందుకు అంత లవ్ అర్థం కావట్లేదు. మరి వీళ్ళకి బయట మొగోళ్ళు దొరకలేదా, మరి బిగ్ బాస్ లో ఖచ్చితంగా మొగోడు కావాలని కసి కూర్చురా. అరే కొద్దిగానే ఇంగిత జ్ఞానం లేదా పాపం. వాడు ఏడుతాడు కదా, వాడు పొద్దు లేతే చీఫ్ అంటాడు, అమ్మ భార్య అంటాడు. వాళ్ళ భార్య పంపించింది, లెటర్ పంపించింది, వాడు చదివి ఎంత ఏడుతాడో చూద్దాం అనుకుంటే ఇంత కుళ్ళు. సరే నీకు ఇస్తే తీసుకుర్రా. యష్మికి పంపించారా? యష్మికి కాదు, నిఖిల్ గీయడానికి తీసుకుపోయింది. నిఖిల్ వాళ్ళ అమ్మ పంపించింది. వాడికి అసలు ఫీలింగ్స్ వెళ్ళే. వాడు ఏ రోజున మా అమ్మ కావాలి అని అడిగిండా? అడగనప్పుడు ఎందుకన్నా అంత కుళ్ళు మణికంఠ గాడి మీద. నిజంగా టీం మొత్తం కలిసి ఒక నబీలు, ఒక సీత కొంతమంది సపోర్ట్ చేస్తారు, కానీ మణికంఠ గాడికైతే వీళ్ళైతే ఆపోజిట్ ఉన్నారు. ముఖ్యంగా యష్మి అన్నది నీకు ఎట్లా చీఫ్ చేస్తావు, నువ్వు ఎట్లా ఏదనుకుంటే అది జరగని రా అన్నది అట్లనే చేస్తుంది. నీకు ఎట్లా చీఫ్ వస్తుందో చూస్తారా అన్నది. అసలు యష్మి నామినేషన్ బటన్ అంటే కామెంట్లు నిండిపోతున్నాయి. ఎందుకంటే వ్యూస్ కంటే కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. యష్మి కామెంట్ బటన్ అని. అట్లా యష్మిని ఎప్పుడు వెళ్ళకూడదు అని చూస్తారు అన్న. అలా వీళ్ళు చూడడానికి అందంగా ఉన్నారు అన్న. వీళ్ళ లోపల వాంబో రాక్షసులు కూడా అప్పుడప్పుడు మంచితనంగా ఒక థాట్ ఆలోచిస్తారు, కానీ వీళ్ళు ఆలోచించరు. అంత క్రూయల్ గా ఉన్నది వీళ్ళ థాట్. నిజంగా యష్మి చూడడానికి ఆల్రెడీ ఓం బాబాయ్ ఓం నైనికానేమో అండ్ విష్ణుప్రియ ఉంది. నైనిక పోయిద్దన్న, పోతే నైనిక పోయింది. విష్ణుప్రియకి ఫాలోయింగ్ ఉంది కాబట్టి నైనిక పోయింది. ఎందుకంటే నైనిక కనబడలేదన్న, అంటే హైట్ తక్కువ కనబడలేదు అనుకుంటా. మరి నాకు అర్థం అంటే ఎందుకో కనబడలేదు అన్న. సోపాల